రాజ్ని తన భర్తకు చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పి శ్రీనుని తీసుకుని కోర్టు దగ్గరికి వస్తుంది. ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కడున్నారండి అనగానే పలానా చోట ఉన్నాను రేవతి అనగానే రేవతి ఎక్కడికి వెళ్తుంది. ఇప్పుడు నా తమ్ముడి పరిస్థితి ఏంటి, ఇప్పుడు నా తమ్ముడికి అంతా బాగానే ఉందా అని చెప్పాను. కానీ ఏమో రేవతి, ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఏం జరుగుతుందో ఏంటో తెలియడం లేదు, టెన్షన్గానే ఉంది అని చెప్పనేసరికి టెన్షన్ పడాల్సింది ఏమీ ఉండదు, నా తమ్ముడికి మంచి మనసు ఉంది, అలాంటి తప్పుడు వాడికి అంతా మంచి జరుగుతుంది, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా ఉంటారు. ఇంకా కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వేనా కదా అపూర్వ మేడం మీద ఎలిగేషన్ పెట్టింది, నిజంగానే అపూర్వ మేడం నిన్ను లంచం అడిగిందా, నువ్వు షాపు పెట్టుకోవడానికి పర్మిషన్ అడిగితే ఆవిడ 1,20,000 లంచం ఇవ్వమని అడిగిందా అని చెప్పాను. కానీ అడిగిందని చెప్పు అంటూ లోపల అంటే తను అనుకుంటూ ఉంటుంది. యామిని అయితే లేదు అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోయేసరికి ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. ఇదేంటి వీడు ఎలా చెప్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే మరి ఎందుకు అలా చెప్పావు అనగానే నా చేత ఒకళ్ళు చెప్పించారు అనగానే ఎవరు చెప్పించారు, ఆయన నీ చేత ఎందుకు చెప్పించారు, అపూర్వ మేడం మీద కక్ష కట్టి ఇదంతా చేశారనగానే అవును సార్, నాకు యామిని మేడం డబ్బులు ఇచ్చే ఇదంతా చేయమన్నారు, నిజానికి మేము ఇదంతా ప్లాన్ చేసి మరీ అపూర్వ మేడంని ఇరికించాము, అపూర్వ మేడం అసలు మమ్మల్ని ఏ లంచము అడగలేదు, మేమిద్దరం గొడవ పడకూడదని మంచి మనసుతో ఆవిడ హెల్ప్ చేస్తానని చెప్పారే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని చెప్పి ఇంకా సీను చెప్తాడు. ఎవరు ఆవిడ అని చెప్పాను. కానీ యామిని అనగానే తను ఇప్పుడు ఈ కోర్టులో ఉందా అనగానే ఉంది అని చెప్తారు. చెప్పేసేసరికి ఇంకా యామిని అని పిలవడంతో యామిని కాస్త వస్తుంది. నువ్వేనా ఇదంతా చేయించావని కానీ ఇతనెవరో నాకు తెలీదు అని చెప్పనేసరికి ఓ నేనెవరో మీకు తెలీదా మేడం, సరే నేను మీకు తెలియనప్పుడు మీరు నాకు అకౌంట్లో ఎందుకు డబ్బులు వేస్తారు అని చెప్పి వెంటనే తన ఫోన్పే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చూపించేసరికి 1,00,000 రూపాయలు ఇచ్చినట్టుగా అందులో క్లియర్గా కనిపించేసరికి అవును మరి ఇతనెవరో మీకు తెలీదు అని చెప్పారు కదా, తెలీదు అని చెప్పినప్పుడు తను తెలియనప్పుడు మరి ఆ అబ్బాయికి మీరు డబ్బులు ఎందుకు పంపించారు అంటే మీరు అబద్ధం చెప్తున్నారు, చెప్పండి యామిని గారు అని చెప్పనేసరికి అది అనగానే ఇంకా సాక్ష్యాలు మీకు దొరికిపోయాయి, మీరు అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా తెలీదు అని చెప్పడానికి అవకాశం లేదు, మీ ఫోన్ని మరొకరు తీసుకుని తనకేమీ అమౌంట్ పంపించరు కదా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా దొరికిపోయిన తర్వాత ఎందుకు ఇదంతా చేశారు, అపూర్వ మేడం మీద ఎందుకింత తప్పుడు ఎలిగేషన్ తీసుకొచ్చారు అని చెప్పనేసరికి తను నన్ను కొట్టింది, ఆ పోలీస్ జాబ్ ఉండడం వల్లే కదా నన్ను కొట్టింది అనే కక్షతోనే నేను ఇదంతా చేశాను అంటూ యామిని కాస్త నిజాన్ని ఒప్పుకునేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా తనకు 3 నెలల పాటు సాధారణ జైలు శిక్ష విధించడంతో పాటు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇస్తారు. అంటే బెయిల్ ఒకవేళ ఇచ్చినా కానీ తను 3 నెలలు ఖచ్చితంగా అనుభవించాల్సిందే, సో బెయిల్ లేకుండా చేస్తారు. అలాగే 1,00,000 రూపాయలు కూడా జరిమానా, తనకు చెప్పినట్టుగా చేయడం వల్ల నీకు 1,00,000 రూపాయలు జరిమానా అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఏం మాట్లాడరు. ఇంకా 1,00,000 రూపాయలు కళ్యాణ్ చేతికిచ్చి కట్టేమన్న తర్వాత ఇంతకీ రేవతి గారు ఎందుకంత హడావిడిగా వెళ్ళారు, శ్రీనుని తీసుకొస్తానని వెళ్ళిన ఈయనేమయ్యారు అని చెప్పి శ్రీను ఈయన ఎక్కడికి వెళ్ళారు అని చెప్పాను. కానీ మేడం అది అని చెప్పనేసరికి ఈ రౌడీలు రేవతి మేడం రౌడీలు కొట్టేశారు మేడం అని యామిని మేడం రౌడీలు కొట్టారు అని చెప్పనేసరికి ఆయన్ని కొట్టారా, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు అని చెప్పాను. కానీ జగదీష్ బావ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు, అందుకే రేవతి అక్క హడావిడిగా వెళ్ళిపోయింది, రేవతి అక్కకి తెలుస్తుంది అని చెప్పాను. కానీ వెంటనే రేవతికి ఫోన్ చేస్తుంది కావ్య అయితే. ఫోన్ చేసేసరికి ఎక్కడున్నారు అనగానే ఈ హాస్పిటల్లో ఉన్నాము అనేసరికి సరే అని ఇంకా అక్కడి నుంచి ఫైన్ కట్టేసి చాలా థ్యాంక్స్ అని చెప్పి తనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి పదండి కవి గారు అని చెప్పి అప్పుడు నువ్వు స్టేషన్కి వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకో, నువ్వు డ్యూటీలో జాయిన్ అవ్వు, నేను కవి గారు వెళ్తాము అనగాని లేదక్క నేను వస్తాను అనగాని అవసరం లేదు పొట్టి నువ్వు వెళ్ళు మేము వెళ్తాంలే అని చెప్పి ఇంకా అప్పును కాస్త స్టేషన్కి వెళ్ళమని కావ్య కళ్యాణ్ ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉండగానే తనకు గతం గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే తగిలింది తలకు కదా దెబ్బ తగలడంతో కావ్యని చూడడంతో కళావతి అని పలకరించడం,
కళ్యాణాన్ని పలకరించడంతో అన్నయ్యకి గతం గుర్తొచ్చినట్టు అనిపిస్తుంది వదినా అని చెప్పి, ఉండు డాక్టర్ని కలిసి వస్తానని డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి, అవును మేడం, మీకు ఈ చెడులో కూడా మంచి వార్తే, తనకు గతం గుర్తొచ్చింది కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఇంతవరకు జరిగిన విషయాలేమీ తనకు చెప్పవలసిన అవసరం లేదు, గుర్తొస్తే లేకపోతే లేదు అని చెప్పనేసరికి సరేనని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా రాజు తలకి కట్టి ఇంటికి తీసుకువెళ్తారు. ఇంటికి తీసుకువెళ్ళేసరికి మమ్మీ డాడీ అని చెప్పాను కానీ కావ్య అని చెప్పాను కానీ అవునత్తయ్య అని చెప్పనేసరికి రాజ్కి అసలు దెబ్బ ఎక్కడ తగిలింది అనగానే జరిగిన విషయం చెప్తుంది. ఒక ఆవిడ తనను కాపాడి హాస్పిటల్లో తీసుకువెళ్లారు. ఈ శ్రీనును కూడా తనే తీసుకొచ్చారు. తనకు మాత్రం థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు మీ అబ్బాయి గతం గుర్తొచ్చిందంటే కారణం ఆవిడే అని చెప్తుందే తప్ప ఆ వ్యక్తి ఎవరు అని పేరు రివీల్ చేయదు. ఎందుకంటే తనకు బాగా తెలుసు కదా అపర్ణ వాళ్ళ కూతురే అని. ఆ విషయం బయటపడితే అపర్ణ అసహించుకుంటుంది, డైరెక్ట్ వెళ్ళి చూడదు అన్న ఉద్దేశంతో. మరి వాళ్ళు ఎక్కడుంటారో ఏమైనా నీకు తెలుసా అనగానే తెలుసా అత్తయ్య అని చెప్పి పలానా చోట అనగానే ఇంద్రాదేవి షాక్ అయిపోతుంది. ఇదేంటి కావ్య చెప్పేస్తుంది అని చెప్పి అనుకునేసరికి ఇంద్రాదేవి వంక అలా చూస్తూ ఉండగానే ఇంద్రాదేవికి అయితే కావ్య సైగ చేస్తుంది. సైగ చేసేసరికి ఇది ఎంతవరకు దారి తీస్తుందో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంద్రాదేవి అయితే. ఇంకా అలా టెన్షన్ పడుతూ ఉండగానే ఇంకా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి అనగానే పద అపర్ణ నేను కూడా వస్తాను అని ఇద్దరు కూడా వెళ్తారు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అక్కడ దాన్ని ఎంతలా అవమానిస్తారో అనగాని ఏముండదు అమ్మమ్మ గారు, కూతురు నిన్ను సంవత్సరాల తర్వాత ఆ స్థితిలో చూస్తే ఖచ్చితంగా తల్లిదండ్రుల మనసు కరుగుతుంది అని చెప్పాను. కానీ అపర్ణ గురించి నీకు తెలియదు కావ్య అని చెప్పాను. కానీ అత్తయ్య గారి గురించి నాకు బాగా తెలుసు. ఈ రోజు కాకపోతే రేపన్న రోజున కూడా వాళ్ళిద్దరూ కలవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పనేసరికి సరే అని ఇంకా అడ్రస్ చెప్పింది కదా, ఆల్రెడీ డ్రైవర్ కూడా చెప్తుంది కదా, అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి తలుపు ఇలా కొట్టడంతో తలుపు తీస్తుంది రేవతి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి నువ్వున్నావు ఎక్కడ అని చెప్పనగానే ఏంటమ్మా నా కోసం వెతుక్కుంటూ వచ్చావా అనగానే నా కొడుకును కాపాడిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్దామని వచ్చాను అనగానే తమ్ముడిని కాపాడింది నేనే, హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే, కానీ కావ్యకు నేనెవరన్న విషయం తెలియదు కదా, సో అందుకని నేనెవరన్న విషయం తెలియక నువ్వు నా మీద కోపంతో ఉన్నావని తెలియక కావ్య నిన్నిక్కడికి పంపించుంటుంది. రెండమ్మా అని చెప్పనేసరికి రండి అని చెప్పాను. కానీ అపర్ణ పద, ఎవరికైనా మనం తన వ్యక్తి మనకి ఎలాంటిదైనా సరే తనకు మనకు ఎలాంటి గొడవ ఉన్నా కానీ రాజుని కాపాడింది కదా కృతజ్ఞతలు చెప్పాల్సిందే అని చెప్పనేసరికి ఇంకా అపర్ణ సుభాష్ ఇద్దరు లోపలికి వెళ్తారు. అక్కడే బెడ్ ఉంటుంది, అక్కడే కిచెన్ అంతా ఒకటే గదిలా ఉంటుంది. ఉండేసరికి ఇంకా థ్యాంక్స్ అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం అమ్మ టీ పెడతాను అనగాని అమ్మ ఎవరు అమ్మ అని చెప్పాను. కానీ సరేనండి ఒక్క నిమిషం, మా ఇంటికి ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు, నాకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చారు, నేను ఇచ్చే ఆతిథ్యం స్వీకరించాలి కదా అని అక్కడే ఉండి కాఫీ పెట్టి ఇస్తుంది. ఇచ్చేసరికి అపర్ణకు దుఃఖం ఆగదు. ఎందుకంటే కూతురు ఎంత భోగభాగ్యాల మధ్య పెరిగింది, ఇప్పుడు ఇంత చిన్నింట్లో ఇంత చిన్న ఇరికింట్లో ఉండడం తను చాలా బాధపడుతూ ఉన్నట్టే ఉంటుంది. ఇంత బాధగా ఉండి చాలా కష్టపడుతుంది నా కూతుర్ని ఇంత దారుణంగా ఈ స్థితిలో చూస్తానని కలలో కూడా అనుకోలేదు, నా కూతురు ఇంత దారుణమైన స్థితిలో ఉందా అని చెప్పి అనుకుంటూనే బాధపడుతూ కళ్ళంట నీళ్లు తుడుచుకుంటూ ఉండేసరికి తీసుకోండి అని చెప్పి ఇద్దరికి టీలు ఇస్తుంది. టీలు తాగిన తర్వాత మీ ఆయన ఏం చేస్తున్నాడు అనగానే మా ఆయనకు వచ్చిందే చేస్తున్నాడు, డ్రైవింగ్ చేయడమే కదా మా ఆయనకి వచ్చు అని చెప్పాను. కానీ తల్లిదండ్రులను బాధ పెడితే ఇలానే ఉంటుంది పరిస్థితి అని చెప్పి అపర్ణ అంటుంది. నేను కోరుకున్న జీవితం ఇదే, నేను సంతోషంగా ఉన్నాను, నా తల్లిదండ్రులను బాధ పెట్టాలని అనుకోలేదు, నా ఇష్టాన్ని నా తల్లిదండ్రులు గౌరవిస్తారు అనుకున్నాను, కానీ వాళ్ళు గౌరవించలేదు, నేను ఏం చేయగలను, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి రేవతి అనేసరికి రండి వెళ్దామా అని చెప్పాను. కానీ ఇదిగోండి నా కొడుకును కాపాడినందుకు కృతజ్ఞతగా తీసుకో అమ్మా అని చెప్పనేసరికి నాకు వద్దండి అని చెప్పాను. కానీ డబ్బులు కాదు ఇచ్చేది, బట్టలే తీసుకొచ్చాము, డబ్బులు ఇచ్చి నా కొడుకు ప్రాణానికి వెలకట్టలేము, నా కొడుకు ప్రాణాన్ని కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ బట్టలు తీసుకోండి అనేసరికి ఇద్దరు పక్క పక్కన నుంచుంటారు. ఇంకా వాళ్ళిద్దరికీ బట్టలు పెట్టేసరికి మా అమ్మ నా కోసం చీర తీసుకొచ్చింది, నేను అని తెలియకపోయినా తీసుకొచ్చిందని తెగ
ఇంకా సంతోషపడుతుంది రేవతి అయితే. ఇంకా ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. వెళ్ళారా, కృతజ్ఞతలు చెప్పారా మామయ్య అని చెప్పాను. కానీ తను నీకెలా తెలుసు అనగాని, తను నాకు ఆ రోజు మా అక్క స్వప్నని ఆ యామని కిడ్నాపర్లతో కిడ్నాప్ చేయించడానికి ప్రయత్నించినప్పుడు తనే నన్ను కాపాడింది. అప్పటి నుంచే పరిచయం అని చెప్పనేసరికి తనెవరో నీకు తెలుసా అనగాని, వాళ్ళెవరో నాకెలా తెలుస్తుంది అత్తయ్య, తను మనకు తెలిసిన వాళ్ళ, మన రిలేటివ్సా, మన గురించి అన్ని విషయాలు చెప్తున్నారు. కానీ ఆవిడ ఎవరు అని అడిగితే సమాధానం చెప్పలేదు. ఆవిడెవరో మీకు తెలుసా అత్తయ్య అని చెప్పాను. కానీ తెలియదు అని చెప్పి ఇంకా చాలా కోపంగా అపర్ణ కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. చాలా థ్యాంక్స్ కావ్య అని చెప్పాను. కానీ ఏమైంది మావయ్య అని చెప్పాను. కానీ ఏమీ లేదు అని చెప్పి సుభాష్ అంటాడు. చూసారా అమ్మమ్మ గారు, కూతుర్ని చూసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నారు మామయ్య గారు, కానీ అత్తయ్య గారికి మాత్రం సంతోషం అనిపించట్లేదు అనగాని, అపర్ణ తన మీద ఎంత ప్రేమ పెంచుకుందో అంత ద్వేషాన్ని పెంచుకుంది అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అయితే అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.